ప్రజాపాలన రెండో రోజైన శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ గ్రామీణ ప్రాంతాల ప్రజల నుంచి 8.12 లక్షల దరఖాస్తులు అందినట్లుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వెల్లడించారు. జీహెచ్ఎంసీ సహా పట్టణ ప్రాంతాల నుంచి 4.89 లక్షలు, గ్రామీణ ప్రాంతాల నుంచి 3.23 లక్షల దరఖాస్తులు అందాయని చెప్పారు. తొలి రోజైన గురువారం పట్టణ గ్రామీణ ప్రాంతాల ప్రజల నుంచి 7.46 లక్షల దరఖాస్తులు అందాయి. సదస్సులు ప్రారంభమైన రెండో రోజులోనే 15.59 లక్షల దరఖాస్తులు వచ్చాయి. డిసెంబర్ 6వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా దరఖాస్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో డిసెంబర్ 6 నాటికి భారీగా దరఖాస్తులు పెరిగే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఆరు గ్యారంటీల అమలు కోసం ప్రజాపాలన పేరుతో ప్రభుత్వం చేపట్టిన దరఖాస్తు స్వీకరణకు విశేష స్పందన లభిస్తోంది. ప్రజాపాలన రెండో రోజైన శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ గ్రామీణ ప్రాంతాల ప్రజల నుంచి 8.12 లక్షల దరఖాస్తులు అందినట్లుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వెల్లడించారు. జీహెచ్ఎంసీ సహా పట్టణ ప్రాంతాల నుంచి 4.89 లక్షలు, గ్రామీణ ప్రాంతాల నుంచి 3.23 లక్షల దరఖాస్తులు అందాయని, పట్టణ గ్రామీణ ప్రాంతాల ప్రజల నుంచి 7.46 లక్షల దరఖాస్తులు అందాయి. సదస్సులు ప్రారంభమైన రెండో రోజులోనే 15.59 లక్షల దరఖాస్తులు వచ్చాయి. డిసెంబర్ 6వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా దరఖాస్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో జనవరి 6వ తేదీ నాటికి భారీగా దరఖాస్తులు పెరిగే అవకాశం ఉన్నట్లుగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ప్రజాపాలన దరఖాస్తుల కార్యక్రమం మూడో రోజు కొనసాగుతూ ఉంది. అయితే పెద్ద ఎత్తున సంఖ్యలు మూడో రోజు కూడా వస్తున్న పరిస్థితి ఉంది. రెండవ రోజు అయితే 8 లక్షలకు పైగా దరఖాస్తులు స్వీకరించారు అధికారులు. అయితే ఎక్కడా కూడా
దరఖాస్తులకు సరిపడా అంటే పత్రాలు కూడా ప్రజలకు అందించలేని పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా అందరికీ అంటే పత్రాలు అయితే అందలేని పరిస్థితి ఉంది. వాళ్ళు పత్రాలు సరైన అంటే అందరికీ అందకపోవడంతో అటు జిరాక్స్ సెంటర్ల దృష్టి వైపు కావచ్చు, ఇటు మీ సేవా సెంటర్ల వైపు కావచ్చు, ప్రజలు అటువైపు వెళ్ళి జిరాక్స్ తీసుకుంటున్న పరిస్థితి ఉంది. కానీ కొన్ని చోట్ల ఆ జిరాక్సులు తీసుకొని రావడంతో అధికారులు వాటిని తీసుకోమని చెప్పడంతో వాళ్ళు అధికారులతో వాగ్వాదాన్ని కూడా దిగుతున్న పరిస్థితి ఉంది. అయితే కొన్ని చోట్ల మొదటి రోజు నుంచి కూడా ఇదే పరిస్థితి ఉంది. జిరాక్స్ సెంటర్ల వద్ద 50 నుంచి 100 రూపాయలు వసూలు చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ చెప్పారు అంటే ముందు అధికారులు పదే చెప్తా ఉన్నప్పటికీ ఎక్కడ కూడా డబ్బులు తీసుకుంటే చర్యలు తీసుకోబడతాయి అని చెప్తున్నా కొద్దీ ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఈ పరిస్థితి అంటే ఆగడం లేదు. అదే పరిస్థితి జనాలు కూడా జిరాక్స్ సెంటర్ల వైపే వెళ్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రజలు ఉదయం 6 గంటల నుంచే 8 గంటలకు కార్యక్రమం ఉండడంతో 6 గంటల నుంచే బారులు తిరుగుతున్న పరిస్థితి ఉంది. కొన్ని చోట్ల అధికారులు సమయానికి 8 గంటలకు రాని పరిస్థితి ఉంది. దాంతో ప్రజలు అసహనానికి గురవుతున్నారు కొన్ని చోట్ల. అయితే మరి ప్రజలకు కొన్ని దరఖాస్తులు నింపే సమయంలో కూడా కొన్ని అనుమానాలను కూడా పదే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే దరఖాస్తులు నింపే సమయంలో కొన్ని చోట్ల ప్రజలు చాలా మంది హైదరాబాద్ లో ఉన్నారు. వారికి రేషన్ కార్డు మాత్రం గ్రామాల్లో ఉంది. ఇప్పుడు ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలనే దానిలో ప్రజలకు సందేహం ఉంది. అయితే దాంతో పాటుగా 500 గ్యాస్ అనేది కొన్ని చోట్ల కొన్ని కుటుంబాల్లో మహిళల పేరు మీద ఉన్నాయి, కొన్ని చోట్ల మగవారి పేరు మీద ఉండడంతో పురుషుల పేరు మీద దరఖాస్తు చేయాలన్నా లేకుంటే 500 గ్యాస్ కావాలంటే మహిళల పేరు కొంతమంది ఇంట్లో మహిళలకు లేకుండా ఎవరైతే పురుషుల పేరు మీద గ్యాస్ ఉందో వారి ఇంట్లో ఎవరి పేరు మీద అప్లై చేసుకోవాలి. ఒకవేళ అప్లై చేసుకుంటే మాకు 500 గ్యాస్ వస్తుందా రాదా అనే సందేహాలు అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే దరఖాస్తులు నింపడానికి కూడా చాలా మంది ఇల్లిటరేట్స్ ఉండడంతో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. అంటే ఏ ఆప్షన్ ఎంచుకోవాలి, అంటే చాలా మంది చదువు రాకపోవడంతో కొంతమంది ఇబ్బందులు పడుతుండడంతో ఇప్పటికే సిఎస్ శాంతి కుమారి అటు కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన పరిస్థితి, వాలంటీర్లను కూడా ఏర్పాటు చేయాలని చెప్పారు అధికారులతో. అయితే ఇటు హైదరాబాద్ సౌత్ ప్రాంతంలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ 5 గ్యారంటీ స్కీమ్లలో ముఖ్యంగా 200 యూనిట్లకే ఎక్కువ కావాలని చెప్పి టిక్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రూపా రమేష్, మనం చూసుకున్నట్లయితే కలర్ జెరాక్సే కాకుండా తెల్ల కాగితం మీద కూడా వాళ్ళు దరఖాస్తు స్వీకరణ అనేది చేస్తున్నారు. దీనిపై అప్డేట్స్ ఏంటి? రమేష్, రైట్ రమేష్, థ్యాంక్ యూ.